నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రోధి నామ సంవత్సరంలో సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురువు గారు, మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. మే నెల అత్యంత విలువైన నెల అనాలి. ఎందుకంటే ఈ మే నెల వృషభ రాశి వారి గురించి చెప్పుకుంటూ ఉంటే మధ్యలో 10వ తారీఖు అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ ఈ యొక్క వృషభ రాశి వారికి అసామాన్యమైనటువంటి రోజుగా చెప్పాలి. అక్షయ తృతీయ. అక్షయ అంటే అర్థం ఏంటి? ఆఖరిది, అవ్వనది, తరగనిది. అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడు పాండవులు జమ్మి చెట్టు మీద తన ఆయుధాలని భద్రపరిచారు. అక్షయ తృతీయ నాడు ఉత్తర గృహగ్రహణం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు బృహన్నలగా ఉండి ఉత్తర కుమారునికి సారథ్యం చేసుకుంటూ ఈ యుద్ధరంగంలోకి తీసుకెళ్తారు. యుద్ధరంగంలో తీసుకెళ్ళగానే అర్జునుడు అసామాన్యుడు, మామూలు వ్యక్తి కాదే, ఆ బృహన్నలగా ఉన్నాడు. ఈ ఉత్తర కుమారుడు వీర బలశాలి, మహాబలశాలి. మనం సినిమాల్లో ఉత్తర కుమారుడు గురించి ఏదో కొద్దిగా హాస్యపదంగా తీస్తారు కానీ కాదు, చాలా బలశాలి. 10,000 ఏనుగులు బలం కలిగినవాడు, అంత గొప్పవాడు. అయినా కొంచెం పిరికివాడు. బలం ఉంటే సరిపోద్దా, కొంచెం పిరికితనం కూడా ఉంది. అయినా యుద్ధానికి బయలుదేరాడు. చూసి ఆ కురుక్షేత్ర కురు సైన్యాన్ని అంతరినీ చూసి పీతిల్లిపోయాడు. అమ్మో, వీళ్ళందరి ముందు నేను వెళ్తే నన్ను ఇక్కడే కొట్టి చంపేస్తారు అని చెప్పేసి వెనక్కి పారిపోతున్నాడు. ఈ బృహన్నలు కూడా వెనుకుమారుగా వెనకకి నడిచాడు. ఎన్ను చూపని ఉండా ధైర్యంగా వెనకకి పరిగెట్టాడు. వెనకకి పరిగెట్టి అతన్ని ఆపాడు. ఆపితే నేను చేయను బాబు, నేను యుద్ధానికి రానని చెప్పాడు. ఆ తర్వాత ఈ సెమి చెట్టు దగ్గర తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆయుధాలు తీసుకురా అంటాడు. ఆయుధాలు ఉంటాయి. అదేంటి, నేను రాజకుమారుని, పైకి వెళ్ళే చెట్టు ఎక్కమంటున్నా, ఆ చెట్టు పైన ఉన్నది ఆయుధాలు అంటున్నట్టు శవం అందక్కడ అన్నట్టు. అక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే, అన్యులు ఎవరైనా చూస్తే ఒక శవంలా కనపడుతుంది. ఎవరో ఇదివరకు పూర్వకాలాన్ని కొంతమంది శవాల్ని దహనం చేయకుండా, పోడ్చకుండా చెట్ల మీద పెట్టేవారు పూర్వకాలం. ఎప్పుడో అదే అలా కనబడుతున్నా వచ్చేసరికి జడిసిపోయి నేను అన్నాడు. కాదు, సరిగ్గా చూడు అంటే సరే చూస్తాడు. చూస్తే ఏదో మూట కనపడుతుంది అన్నాడు. పైకెక్కగానే అది చెట్టును తీస్తే అందులో ఆయుధాలు కనపడ్డాయి. అందులో గాంధీవం ఉంటుంది. ఆ గాంధీవాన్ని తీసి పట్టుకుని రాండి. ఎతలా పోతున్నాడు. అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి అని చెప్పి నామాలు చెప్పిస్తూ ఆ అర్జునుడి పేరు చెప్తూ ఆ గాంధీవాన్ని ధరించి తీసుకొస్తాడు. ఈ గాంధీవాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చాడో, ఈ గాంధీవాన్ని ధరించి మనసుని తలుచుకోగానే అసల రూపం అర్జునుడికి వస్తుంది. మహానుభావ అర్జున నువ్వా అని చెప్పేసి అంటాడు. ఆ రోజు నాడు ఈ అక్షయ తృతీయ. అప్పుడు ఉత్తర గృహగ్రహణం దగ్గర జరుగుతున్న వివాదాస్పదమైన పరిస్థితులన్నింటిలో ఉంటే అక్కడ ఉన్న అందరినీ చూసి అందరినీ సమ్మోహనాస్త్రంతో బంధించాడు, ఒక్క భీష్ముడు తప్ప. భీష్మాచార్యులు అంటే మామూలు వ్యక్తి కాదు. భీష్ముడు సమ్మోహనాస్త్రం పనిచేది, ఏది పనిచేది, తన చావు తానే చెప్పాలి. కాబట్టి సమ్మోహనాస్త్రం వేశాడు. ప్రియశిష్యుడు, ప్రియమైన వాడు అర్జునుడు కాబట్టి అతన్ని కించపరచడం ఇష్టం లేక అతను కూడా మైకం వచ్చినట్టుగా నటించాడు. మైకం రాలేదు. ఆ తర్వాత ఈ కురు వంశీయులందరినీ కూడా వెనక్కి పంపించి ఆ యొక్క గోవుల్ని వెనక్కి తెచ్చుకున్నాడు. ఆ రోజు నాడు అక్షయ తృతీయ ప్రారంభమైంది. అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా సమృద్ధిగా ఉంటుంది. అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా అవి విజయవంతంగా జరుగుతాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు నాడు ఈ వృషభ రాశి వారికి ఎలాగున్నది అంటే, వృషభ రాశిలో శుక్ర, గురు, రవులు, అలాగే కన్యరాశిలో కేతువు, అలాగే మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో చంద్ర, మీనరాశిలో బుధ,
కుజ రాహు. ఈ రాహు వలన కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. రాహు వలన కొన్ని ఇబ్బందులు కలిగినా కూడా వృషభ రాశి వారికి ప్రథమాధ్యాయంలోని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే 1 నుంచి 10వ తారీఖు. గత నెలలో 27 నుంచి కొద్ది ఇబ్బందికరమైన స్థితిలో వచ్చాయని చెప్పుకున్నాం. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా ఇబ్బందిని సంతరింపజేసుకోవాలి. అంటే అనుకోని వ్యక్తులు, తెలుసున్న వ్యక్తులే అనుకోని విధంగా అపనిందల పాలు చేస్తారు. అపనిందలు చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనసు చంచలత్వం పోతుంది. ఎప్పుడైతే మనసు చంచలత్వం వచ్చిందో తన యొక్క శక్తిని కోల్పోతాడు. శక్తిని కోల్పోతే ఏం చేస్తాడు? కోపం వస్తుంది. కోపంలో వచ్చేసేది అనవసరమైన నింద చేస్తారు. ఆ నింద వలన జరిగేది పరిణామం ఏమొస్తుంది? ఎదట వాళ్ళ దగ్గర చులకనవుతారు. ఇటువంటి పరిస్థితులు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారు ఎదుర్కొనాలి. 10వ రాశి నుంచి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, 10 పూర్తయి 11 వచ్చింది, 20వ తారీఖు వరకు ఈ 10 రోజుల కాలంలో వీళ్ళ యొక్క విధానం ఏ రకంగా ఉంటుంది? కొత్త కొత్త వ్యవహారాలు ఆలోచనలు చేస్తారు. కొత్త కొత్త రూపకల్పన చేసుకుంటారు. ఏంటి ఇలా జరుగుతుంది మనకి? మొన్నటి వరకు మనం చేసి తప్పేటి, మనం ఎందువల్ల ఇలా నష్టపోతున్నాము, ఎందువలన మనం అభివృద్ధిలోకి రావట్లేదు, ఒకేసారి పైకి వెళ్ళాము మళ్ళీ కిందకు వచ్చాము, దీనికి తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఎప్పుడైతే చేస్తారో తొందరపాటు నిర్ణయం తొలగిపోద్ది. ఆలోచన చేసినట్టు తొందరపాటు నిర్ణయం ఉండదు. అనాలోచితంగా ఉంటే తొందరపాటు నిర్ణయం వస్తుంది. తొందరపాటు నిర్ణయం వల్ల మనిషి అధోగతి పాలైపోతాడు. కాబట్టి ఏది జరగకుండా ఉండాలి అంటే ఆలోచన వస్తుంది. ఆలోచనలో తీసుకునే నిర్ణయం సముచితంగా ఉంటుంది. ఆ సముచితమైన నిర్ణయాల వల్ల మళ్ళా వృద్ధి చెందుతా ఒక్కొక్క మెట్టు కింద ఎక్కుతూ వచ్చి ఎంతవరకు వెళ్తారంటే అసామాన్యమైన రీతిలోకి వెళ్తారు. ఆ తదుపరి 20వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు కూడా శుభ సూచకములే కనబడుతున్నాయి. అక్కడ అశుభ సూచకములు కనబడట్లేదు. అంటే అపజయాన్ని చూడరు, జయాన్ని చూస్తారు. సరే, వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రకంగా ఉంటే, వ్యవహారిక రంగం అంటే ఉద్యోగాలు చేసేవారు 10వ తారీఖు నాడు ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ముఖ్యముగా లక్ష్మీదేవిని పూజించి భగవద్గీత పారాయణలో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని ఆ శ్లోక విధానాన్ని పాటిస్తూ ఉంటే ఈ ఉద్యోగులకు అత్యంత శుభదాయకమైన ఫలితం వస్తుంది. ఈ ఒక్క ఉద్యోగులకే కాదు, సమస్త వారికి కూడా శుభదాయకమైనది అక్షయ తృతీయ నాడు చేసేది. అలాగే 30వ తారీఖు నుంచి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడమైతే కాకుండా విదేశయానాలు 20వ తారీఖు దాటిన తరువాత నుంచి వస్తుంది. ముందు రాదు విదేశాలు చేయాలనుకున్న వాళ్ళు. అలాగే రాజకీయ నాయకులకు కూడా 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన రహస్యం బాగుగా ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాహు లాభస్థానంలో రాహు ఉండి అనేక విధములైన కష్ట నష్టాలకు గురి చేస్తున్నాడు. ఎప్పుడైతే రాహు క్షేత్రంలో రాహు ఇస్తున్న విధానం ఉందో, పంచమ క్షేత్రమయందు వృషభ రాశికి పంచమ క్షేత్రమయందు కేతు ఉన్నాడు. భక్తి విశ్వాసాల్ని పెంచుతున్నాడు. అయితే పిల్లల యొక్క విధానాల్లో వీరు అతి జాగరూకత వహించాలి. పురుషులైనా స్త్రీలైనా పిల్లలు ఎవరైనా సరే కడు జాగరూకతను వహించాలి. ఎంత జాగరూకత ఉండాలంటే 1కి 10 సార్లు వాళ్ళకి చెప్పాలి, ఒప్పించాలి, తప్పుగా వెళ్లకుండా చూసుకోవాలి. అటువంటి విధానాన్ని ఈ వృషభ రాశి వారు పాటించవలసిన విధానం. అయితే ఈ వృషభ రాశి వారు ఈ నెల కూడా శివాభిషేకాలు, పచ్చకర్పూరతో హారతులు ఇవ్వడము ఇటువంటివి చేసుకుంటే దోషపూరితమైనటువంటివన్నీ తిరుగుతాయి. దోషాలు పోవాలి అంటే వీళ్ళు చేయవలసింది ప్రథమంగా అన్నదానం. మొట్టమొదటిగా అన్నదానం చేయాలి. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి. అన్నార్తులు ఎక్కడున్నారో వెతికి అన్నం పెట్టాలి. చాలామంది అన్నార్తులు ఎదుగుతుంటారు. ఆకలిగా ఉన్న వాళ్ళకి పెడితే ఉపయోగపడుతుంది. ఆకలి వాళ్ళకి పెడితే ఉపయోగం ఉంది. అడేదో 4 మెతుల్లో కిక్కి వెళ్ళిపోతాడు.
అటువంటి విధానం చేస్తే ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క మే నెలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మే నెల 10వ తేదీ నాడు అక్షయ తృతీయ నాడు చేయవలసిన విధానాన్ని సంపూర్ణంగా చేసుకోవాలి. ఏం చేయాలి? మల్లె పువ్వులు దొరుకుతాయి ఈ యొక్క విధిలో. మల్లెలు తీసుకురావాలి. మల్లెలు తీసుకొచ్చి గులాబీలు కానీ కలపాలి. మల్లెలు, గులాబీలు ఇవన్నీ తీసుకున్నట్లయితే ఆరావళి కుంకుమ, జిల్లేడి ఒత్తులు, లేదంటే కాడొత్తులు లేక పువ్వొత్తులు, ఇటువంటి ఒత్తులను తీసుకుని వెళ్ళి ఒక ప్రమిదిలో 7 ఒత్తులు వెలిగించాలి. మధ్యలో ఒక పువ్వొత్తి పెట్టాలి. జిల్లేడు ఒత్తి గమ్ముని ఎలగదు. అందుకని ఏం చేస్తారు, ఆ జిల్లేడు ఒత్తికి మళ్ళీ ఈ కాడ ఒత్తిని జాయింట్ చేస్తారు. అలాగ ఒక పెద్ద ప్రమిది తీసుకుని అందులో 7 ఒత్తులు సప్తమాత్రికలు కదా వెలిగించాలి. వెలిగించి ఈ యొక్క ప్రమిదని రావి ఆకు మీద పెట్టాలి. ఆ చెట్టు దగ్గర, లేకపోతే ఆలయంలో కానీ, ఆలయంలో వెళ్ళచ్చు, లేదా చెట్టు దగ్గర పెట్టచ్చు. రావి ఆకులో పెట్టాలి. రావి ఆకులో పెట్టి మల్లెలు, గులాబీలు ఆ ప్రమిద చుట్టూ పేర్చాలి. ఈ ప్రమిద పెట్టి అలా చుట్టూ పేర్చుకోవాలి, అందంగా పేర్చుకోవాలి. పేర్చుకుని ఒక అరటిపండు తీసుకుని అక్కడ పెట్టి ఒక 2 అగరబత్తీలు తీసి వెలిగించి ఆ ధూపాన్ని చూపించి అరటిపండుకి గుచ్చాలి. మట్టితో పుచ్చకూడదు. అరటిపండు పెట్టి అరటిపండులో ఈ అగరబత్తిని గుచ్చాలి. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకుని ఆ మట్టి ప్రమిదలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి దాన్ని వెలిగించి దాన్ని దీపానికి చూపించాలి. చూపించి నివేదనగా ఏం పెట్టాలి? చలివిడి పెసరపప్పు, వడపప్పు అంటారు. చలివిడి, వడపప్పు ఈ 2 కలిపిన ప్రసాదం ఒక రావి ఆకులో పెట్టి దీపాన్ని పెట్టాలి. దీపాన్ని పెట్టి దీపం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. 7 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే అమ్మవారికి పూజ కార్యక్రమం ఎలాగో చేస్తాం. శుక్రవారం నాడు సాయంత్రం సంధ్యా సమయంలోని ఇలా దీపం పెట్టాం, ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత పెసరపప్పుని మధ్యాహ్నం భోజనంలో పెసరపప్పుని గోంగూర కాకుండా, గోంగూర వాడకూడదు, ఏ కూరైనా ఆకుకూర కలిపి పెసరపప్పులో భోజనం చేయాలి. సంధ్యా సమయంలో ఉపవాస దీక్ష అంటే పళ్ళు పాలు ఇవన్నీ తీసుకుంటే ఆ రోజునాడు యోగవంతమైన స్థితిని వృషభ రాశి వారు అందరూ కూడా పొందుతారు. జిల్లేడు ఒత్తులు వెలిగించిన వెంటనే వెలగవు. అందులో మీరు ఆవు నెయ్యి పోసినా, కొబ్బరి నూనె వేసినా అంత గమ్మును వెలగవు. ఎలాగన్నప్పుడు ఏం చేయాలంటే జిల్లేడు ఒత్తులకి కర్పూరాన్ని, ఇక్కడ ఒక విధానం, కర్పూరాన్ని అంటే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. పచ్చకర్పూరం వాడాలని చెప్పాను ఇందాక. ఈ పచ్చకర్పూరాన్ని పౌడర్ కింద చేసి దాన్ని నూనె ఈ జిల్లేడు ఒత్తిని అందులో పెట్టి రుద్దితే కొద్దిగా ఆ పచ్చకర్పూరం అంతా ఉంటుంది. అప్పుడు వెలిగించినప్పుడు పచ్చకర్పూరం ఫైర్ అయి వెంటనే వెలుగుతుంది. కాబట్టి జిల్లేడు ఒత్తిని వెలిగించే విధానాన్ని ఈ రకంగా కూడా ఉపయోగించవచ్చు. మరి అలాగే ఈ పరిహారాన్ని విద్యార్థులు కానీ, ఇంట్లో గృహిణులు కానీ, వృత్తి వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళు కానీ చేయొచ్చు అనేసి అంటారా? అందరూ చేయొచ్చు. ఇది అక్షయ తృతీయ నాడు నేను చెప్పింది 10వ తారీఖు నాడు అక్షయ తృతీయ రోజు నాడు ఉదయకాలంలో లక్ష్మీమాతను పూజించి ఆ తదుపరి సంధ్యా సమయంలో ఈ దీపం పెట్టి మధ్యాహ్నం భోజనం కాలంలో తోటకూర పెసరపప్పు, లేకపోతే చుక్కకూర పెసరపప్పు, బచ్చల కూర పెసరపప్పు, ఏదో పప్పు కూర, గోంగూర కాకుండా అది వండుకుని భోంచేస్తే అత్యధికమైన శుభగర్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పరిహారం చేయలేని వారు ఇంకేదైనా చేయొచ్చు అంటారా? ఆ రోజున ఈ పరిహారం చేయలేని వారికి, చెయ్యలేని వారు అంటే కరెక్ట్ కాదమ్మా. అక్షయ తృతీయ అన్నది సంవత్సరం ఒక్కసారి వస్తుంది. మళ్ళా సంవత్సర కాలం దాకా అది మన దగ్గర రాదు. మరి చెయ్యలేను అంటే కొన్ని ఇబ్బందులు, అంటే ఆడవారికి ఏమైనా డేట్స్ లాంటివి వస్తే ఆగిపోతే అసలు ఏది చేయకూడదు, మొత్తం మానేస్తారు. ఇంకా చేయలేని వారు ఏమిటి, రోగంతో ఉన్నవాడు చేయలేరు. అనారోగ్యంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, చెయ్యలేరు. కానీ చెయ్యగలిగి కూడా చేయలేని వారు ఉన్నారు కొంతమంది, బద్ధకస్తులు అంటారు వీళ్ళని. ఈ బద్ధకస్తులకి మాత్రం ఇంకేం చెప్పలేము. ఇంకా చెయ్యాలి, పరిహారం అనేది చేయాలి. మనకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పరీక్షలు చేస్తాడు, రకరకాల పరీక్షలు చేస్తాడు.
ఆయింట్మెంట్స్ లేదంటే టానిక్లు, ట్యాబ్లెట్స్, ఇంజక్షన్లు రాస్తాడు. అవి కొనుక్కుని ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్ళి మందుల షాపులోకి వెళ్ళి కొనుక్కుని అవి తెచ్చుకుని అవి వాడితే ఆ రోగాన్ని నివారణ జరుగుద్ది. చాలామంది ఏం చేస్తారు, ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి టేబుల్లో పెడతాడు లేదా బీరువాలో పెడతాడు. ఈ రోగం దగ్గర ఉంటుంది. అది కరెక్ట్ కాదు. పరిహారాన్ని తెలుసుకున్నప్పుడు పరిహారాన్ని చెయ్యాలి. రోగాన్ని వచ్చినప్పుడు రోగానికి రక్షణగా మనం తీసుకోవాల్సింది మనం తీసుకోవాలి. వైద్య వృత్తిని అనుసరించాలి. అటువంటివి చేస్తేనే కదా మరి. చెయ్యలేను అంటే దానికి అర్థం లేదు. ఆ క్వశ్చన్కే కరెక్ట్ కాదు. మరి అలాగే అక్షయ తృతీయ రోజు చేయాల్సిన పరిహారం గురించి చెప్పారు. అలాగే ఈ నెల మొత్తం మంచి జరగాలి అనేసి అంటే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? పరిహారం అంటే ఇందాక చెప్పారమ్మా, శివాభిషేకము, శుక్రుడికి శివతత్వానికి అవినాభావ సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలాన్నే లేచి శివ శివ అనుకుంటానే కాలాన్ని మొదలుపెట్టాలి. వీలైతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, శివతత్వాన్ని అనుసరించాలి. అలాగే గుడిలోకి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఒక 12 ప్రదక్షిణలు చేయండి. 12 పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ తిరిగి నెమ్మదిగా ప్రదర్శన చేయమంటే చాలామంది పరుగులతో చేస్తుంటారు. అది కాదు, నెమ్మదిగా చెయ్యాలి. అక్కడ వచ్చిన తర్వాత ఒక పుష్పాన్ని అక్కడ పెట్టండి. అలా శివమంత్రాన్ని జపిస్తూ 12 సార్లు చేసిన 12 పూలు చేతిలో పెట్టుకున్నారు. ఈ 12 పూలు అయిపోతే మీరు 12 ప్రదర్శనలు చేసినట్టే. ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళండి. మీకు తోచినది శివుడికి అర్పించండి. ఒకరోజు ఒక పాలు ప్యాకెట్ పట్టుకెళ్ళండి, ఓ రోజు పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళండి, ఇంకో రోజు ఒక చందనం డబ్బా పట్టుకెళ్ళండి, ఇంకో రోజు భస్మం పట్టుకెళ్ళండి, ఇంకో రోజు తేనె చేసే పట్టుకెళ్ళండి. ఇలాగా ఏదో ఒకటి. అంటే గుడిలోకి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇది శాస్త్రం. అది భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, భగవంతుడికి ఏదో ఇవ్వాలి. భగవంతుడికి నువ్వు 2 చేతులు నమస్కరించి మనస్ఫూర్తిగా మొక్కితే కదా నీకు సర్వ విధాలుగా ఉపయోగం కలిగే విధానం చెప్తాడు. కాబట్టి ఈ రాశివారు శివతత్వాన్ని ఆరాధించాలి. అలాగే 10వ తారీఖు నాడు మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అక్షయ తృతీయ రోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.